నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా నస్రాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జడ్పీ చైర్పర్సన్ హేనీ క్రిస్టినా, కలెక్టర్ నాగలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ధూళిపాల నరేంద్ర, ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏశ్రత్నం, మర్ర రాజశేఖర్, కలెక్టర్లు నాగలక్ష్మి, పి అరుణ్ బాబు, చీఫ్ సెక్రటరీ వీర్ల జ్యోతిబసు, జీడీసీసీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా మాట్లాడుతూ నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు స్వాగతం పలికారు. జడ్పీ బిల్డింగ్ ఆధునీకరించేందుకు 2 కోట్ల నిధులు రిలీజ్ చేశామని చెప్పారు. అందుకు ప్రజాప్రతినిధులు సహకరిస్తే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజా పరిషత్ నిధుల లభ్యతను అనుసరించి జిల్లాలోని మంత్రివర్యులను, పార్లమెంట్ సభ్యులను, శాసన సభ్యులను, శాసన మండలి సభ్యులను మరియు జడ్పీటీసీ సభ్యులను అందరినీ కలుపుకొని సమగ్ర గ్రామీణాభివృద్ధి ధ్యేయంతో ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులకు నిధులను మంజూరు చేస్తాను. అందరూ సహకరించవలసినదిగా కోరుచున్నాను. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నాథ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. నాథ్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, కమిషనర్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీల స్వేచ్ఛ, స్వతంత్రాల కోసం పోరాటాలు జరిపిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన స్వాతంత్ర పోరాటం ఉద్యమం ఎందరిలోనో స్ఫూర్తిని రగిల్చిందని గుర్తు చేశారు. అల్లూరి ఆశయ సాధన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమం కోసం చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని చివరి వరకు అందేలా చూస్తామని చెప్పారు. సో మనం ఇట్లా ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో చాలా లీడర్స్ పార్టిసిపేట్ చేసినప్పటికీ డిఫరెంట్ సెక్షన్స్ని కూడా రిప్రజెంట్ చేసి పార్టిసిపేట్ చేసిన లీడర్స్లో ఖచ్చితంగా మనకి అల్లూరి సీతారామరాజు గారిని అందరినీ కూడా ఇవాళ గుర్తుపెట్టుకోవాలి. ఇదే సందర్భంగా ఇవాళ మనం ఆయనని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఎస్పెషలీ ట్రైబల్స్, ఎస్టీస్ రిలేటెడ్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలి, అందరూ కూడా సమాజంలో కలిసి ఉండాలని కూడా కోరుకుంటున్నాము. బ్రిటిష్ వారిని వణుకు పుట్టించేటువంటి విధంగా పోరాట యోధుడిగా, పోరాట పటిమతో యువకుల్లో ఉత్సాహాన్ని నింపినటువంటి పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. అటువంటి మహానాయకుడిని స్మరించుకోవడం, ఆయన బాటలో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే అంతేకాకుండా ఆదివాసీ గ్రామాల కోసం అనేక రోడ్లు నిర్మించేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడ కూడా ఆదివాసీలకు లోటు లేకుండా చూసుకునేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఆయన స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని, అలాగే రాబోయేటువంటి తరాల్లో కూడా మన అల్లూరి సీతారామరాజు గారిని గుర్తించుకునేటువంటి విధంగా ఆయన్ని స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాల్ని మరింత ఉధృతంగా చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా చాలా ముప్పదిప్పలు పెట్టినట్టు సందర్భాలు మన హిస్టరీలో చూసాం. సో వారి స్ఫూర్తినిగా తీసుకొని తదనంతరం కూడా స్వాతంత్ర పోరాటంలో ఇండియాలో చాలామంది వారిని స్ఫూర్తిగా తీసుకొని కూడా బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డ సందర్భాలు కూడా చూసాం. సో అట్లాంటి మహానుభావుడిని మనం ఈరోజు స్మరించుకుంటూ ఈరోజు మనం అందరం కూడా 1947లో స్వాతంత్రం వచ్చినటువంటి స్వాతంత్రం తెచ్చుకొని స్వేచ్ఛా పీల్చుకుంటున్న ఈ విభాగంలో వారు కూడా భాగస్వాములు అయినప్పుడు వారిని స్మరించుకుంటూ మరి వారి యొక్క ఆశయ సాధనలో ముందుకు వెళ్ళే విధంగా అటు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పర్టికులర్గా ట్రైబల్ వారికి, ఎస్టీ గ్రూప్స్కి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గిరిజనుల యొక్క జీవితాలు ఈ రోజుకి ఏ విధంగా ఉన్నాయి. మన్యం ప్రాంతంలో ఆ రోజు పోరాటం చేశాడు అల్లూరి సీతారామరాజు. ఈ రోజుకి అక్కడ గిరిజన మహిళల్ని ప్రసవించడానికి డోలీల్లో తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. ఆయన 100 ఏళ్ల క్రితం దేనికోసం అయితే పోరాటం చేశాడో ఆ పోరాట లక్ష్యాలు ఈ రోజు కూడా నెరవేరలేదు. మారికొండ సూర్యావతి 32వ వర్ధంతి కార్యక్రమం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో బ్రాడీపేటలో జరిగింది.
బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మానికొండ సూర్యావతి వర్ధంతి కార్యక్రమంలో ఓద్వా జిల్లా కార్యదర్శి ఎల్ అరుణ పాల్గొని మణికొండ సూర్యావతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా నేతలు మాట్లాడుతూ మానికొండ సూర్యావతి 1921లో కృష్ణా జిల్లాలో జన్మించి చిన్న వయసులోనే మహిళల కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. మహిళలకు విద్య, వైద్యం, ఆస్తి హక్కులో భాగం లాంటి హక్కుల కోసం పోరాడారని అన్నారు. మొదటిసారి మహిళా సంఘం స్థాపించి మహిళల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని చెప్పారు. ఆమె అడుగుజాడల్లోనే నేటి మహిళలు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పద్మ, నగర కార్యదర్శి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మహిళలకు హక్కులు కావాలి, మహిళలకు సదుపాయాలు కావాలి, మరుగుదొడ్లు కావాలి, ఆస్తి హక్కు కావాలి అని ఇలాంటి సమస్యల మీద ఒక మహాసభలో తీర్మానాలు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి ఆ కాలం నుంచి కూడా ఆవిడ 1993 వరకు అనేక ఉద్యమాల్లో ఒక చిన్న గ్రామంలో 3 సార్లు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికవడం, తర్వాత మండలాధ్యక్షురాలుగా ఎన్నికవడం, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యి మరి అనేక పదవులను అలంకరించి సూర్యావతి గారు మరి ఈరోజు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో వీటన్నిటిని వెనక్కి కొట్టి మరి ఆ బాధ్యతలను మేము నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజా సమస్యల పోరాటాలు చేసే వామపక్షాల హక్కులపై పోలీసులు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. జిల్లా పరిధిలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిరసన తెలియచేయాలంటే వారం ముందే పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేయడం విడ్డూరంగా ఉందని వామపక్ష నేతలు మండిపడ్డారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ పాల్గొన్నారు. 165 ఏళ్ల నాటి విదేశీ చట్టాన్ని నేడు అమలు చేయటమేమిటని ఎస్పీని ప్రశ్నించారు. ఇది కేవలం ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. అన్ని వామపక్షాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని, వెంటనే యాక్ట్ 30 ఉపసంహరించుకోకపోతే న్యాయపరంగా ఎదుర్కొంటామని పోలీసులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు మన్నవ హరిప్రసాద్, రవికుమార్, పి రామారావు తదితరులు పాల్గొన్నారు. అసలు సెక్షన్ 30 అమల్లో ఉండాల్సినంత సీరియస్ అకేషన్ మన నగరంలో, మన జిల్లాలో ఏమున్నది? ప్రజా సమస్యలపైన పోరాటం చేయటం లేదా నిరసన ప్రదర్శన చేయటం అది మా హక్కు. ప్రతిపక్ష పార్టీలుగా, కమ్యూనిస్టు పార్టీలుగా మా హక్కు. దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి స్థితిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎస్పీ గారు పునరాలోచించాలి. ఈ పర్మిషన్ల హడావుడి కార్యక్రమం మంచిది కాదు. దీనివల్ల ప్రజా సమస్యలపైన పోరాడేటటువంటి వాళ్ళపైన ఉక్కుపాదం మోపడం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రభుత్వ ఉద్యోగులకే ప్రభుత్వ విధానాల మీద నిరసన తెలియజేసే హక్కు ఉంటే సాధారణమైనటువంటి ప్రజల తరఫున పోరాడేటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థలు ఇటువంటి వాళ్ళంతా కూడా నువ్వు నిరసన తెలియజేయాలంటే ముందుగా నా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి అనేటువంటిది పోలీసు యంత్రాంగం ప్రకటించడం అని చెప్పేసి అంటే ఇదేదో స్థానికంగా ఉండేటువంటి పోలీసుల యొక్క అభిప్రాయంగా మేము భావించడం లేదు. ప్రభుత్వ విధానాల్లో ఇది ఒక భాగంగా భావిస్తూ ఉన్నాం. ఇట్లా ప్రజా ఉద్యమాలని ఆంక్షలు పెట్టడం లేకపోతే దాని మీద నిర్బంధం ప్రయోగించడం అనేటువంటిది జరిగితే రానున్న కాలంలో ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఈ ప్రభుత్వం, అధికారులు చవి చూడాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. అధికారులు చేసినటువంటి ప్రకటనని తక్షణమే విరమించుకోవాలి. అట్లాగే ఉద్యమాల మీద ఆంక్షలు పెట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనని ఉపసంహరించుకోవాలని చెప్పేసి అనేటువంటి సందర్భంగా డిమాండ్ చేస్తాం. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీఎంఎస్ఆర్యు, ఎఫ్ఎంఆర్ఎస్ఐ, సిఐటియు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు, సలీం మీడియాతో మాట్లాడారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏపీఎంఎస్ఆర్యు, ఎఫ్ఎంఆర్ఎస్ఐ, సిఐటియు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు, సలీం మీడియాతో మాట్లాడారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 1976 యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగాలకు కనీస వేతనం 26,910 రూపాయలను ప్రకటించాలని కోరారు.
కార్మికులకు చట్టబద్దమైన పని పద్ధతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జూలై 9వ తేదీన జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బి ముత్యాలరావు, రాష్ట్ర అధ్యక్షులు ఫణీంద్ర, ఎస్ కృష్ణప్రసాద్, జి అనిల్ కుమార్, ఎం వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఏవైతే మాకు కార్మిక చట్టాలు ఉన్నాయో అవి యథావిధంగా కొనసాగించాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్కి చట్టబద్ధమైన పని పద్ధతులను కల్పించాలని, సేల్స్ ప్రెషర్ విపరీతమైన సేల్స్ ప్రెషర్స్ పెట్టి కంపెనీ యాజమాన్యాలు మా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ మీద రకరకాల దాడులు చేస్తున్నాయి. ఆ దాడులను ఆపాలని, ప్రైవసీ మ్యాటర్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి గోప్యతలను హరించే విధంగా రకరకాల కొత్త పని పద్ధతులను తీసుకొస్తున్నారు. అవి ఆపాలని, అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేము చేయబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయవలసిందిగా మీ అందరినీ పేరున కోరుతున్నాం. కార్మికులకి చేసిందేమీ లేకపోగా కార్మికులపై ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ కార్మిక లోకం మొత్తం తప్పుపడుతూ ఉంది. ఈ సమ్మెలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని, అలాగే పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. పాతకుంటూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో రంగా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాతకుంటూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో రంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నజీర్, డేగల ప్రభాకర్, టీడీపీ నాయకులు ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. రంగా జయంతి రోజు, వర్ధంతి రోజు స్మరించుకుని ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలప్పుడు ఆయన వాడుకుంటూ ఉండడమే కాకుండా కంపల్సరీగా రంగా గారి పేరు మీద ఒక జిల్లా పెట్టాలి అని రాధారంగ మిత్రమండలి రాష్ట్ర నాయకుడు ఎడ్ల నాగమల్లేశ్వరరావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి మా రాధారంగ మిత్రమండలి వైపు నుంచి రంగా గారికి ఒక జిల్లాకి పేరు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఎప్పుడైతే ఒక జిల్లాకి రంగా గారి పేరు పెట్టడం జరిగిందో ఆ రోజే నిజమైన నివాళులు అర్పించినట్టు రంగా గారికి మేము భావిస్తూ ఉన్నాం. జోహార్ బిఎం రంగా. వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పేదల కోసమే పుట్టి పేదల కోసమే జీవించి చివరికి పేదల ఇళ్ల పట్టాల కోసం పోరాడుతూ అమరుడైన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆలహరి అన్నారు. శ్రీనివాసరావు తోటలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలహరి మాట్లాడుతూ పేదలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఆపద కలిగినా రంగన్న అనే పిలిస్తే చాలు మీకు నేనున్నానంటూ వారిని రంగా కంటికి రెప్పలా కాపాడుకునేవారని కొనియాడారు. కులాలకు, మతాలకు అతీతంగా రంగా ప్రతి ఒక్కరి గుండెల్లో సజీవంగా ఎప్పటికీ ఉంటారన్నారు. కార్యక్రమంలో మహబూబ్ బాషా, బండారు రవీంద్ర, నైజాం బాబు, సరోజిని, బీజేపీ మహిళా నాయకురాలు శ్రావణ కుమారి, విమలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఏ కష్టం వచ్చినా సరే, పేదలకి ఏ ఆపద వచ్చినా సరే నేనున్నానని చెప్పేసి అండగా నిలిచి వారి కోసం ఎలా పోరాడారో అదేవిధంగా ఈ రోజున రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతూ ఉన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల్ని ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కొనసాగిస్తారని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వంగవీటి మోహన్ రంగా గారికి మరొకసారి దివ్యంగా నివాళులర్పిస్తున్నారు. శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞం నేటి నుంచి జూలై 11వ తేదీ వరకు ఓంకార క్షేత్రంలో జరగనున్నాయి. బ్రాడీపేటలోని శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో ఉపన్యాస భారతి మంచికంటి వెంకట సత్యావతిచే శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞం జరిగింది. ఈ యజ్ఞము ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుందని సత్యవతి వెల్లడించారు. కావున ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర ప్రవచన జ్ఞాన యజ్ఞంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. సమాజంలో ఉండేటటువంటి విద్వేషాలు కానీ, కార్పణ్యాలు కానీ, దోషాలు కానీ అన్నీ కూడా నిర్మూలమవుతాయి. ఆ ఉద్దేశం చేతనే ఈ భాగవత సప్తాహం అనేటటువంటిది ఏర్పాటు చేశారు ఇక్కడ పెద్దలు. చాలా సంతోషంగా ఉంది. మనందరం కూడా నిత్యం భాగవతం పఠనం చేస్తే దాంట్లో ఉండేటటువంటి భక్తి విషయాలు మనకు ఆత్మానందాన్ని, సుఖాన్ని కలుగజేస్తాయి. ఇక్కడ ఉండేటటువంటి ఈనాటి పరిస్థితులకు భిన్నంగా మనం ఏమీ చేయలేకపోతున్నాము. అటువంటి సమయంలో శ్రవణ భక్తి ద్వారా ఈ భాగవతాన్ని మనం వినటం ఎంతో ఆవశ్యకమైనటువంటి విషయం. ఈ కార్యక్రమం చక్కగా దిగ్విజయంగా జరగాలి. మానవులందరూ కూడా, లోకమంతా కూడా, సమాజమంతా కూడా సుఖశాంతులతో ఉండాలని భావిస్తూ ఉన్నాను. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.